ఎన్టీఆర్ జిల్లా నందిగామ శివారులో లారీని కావేరీ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమనాయుడిని అడిగి తెలుసుకుందాం. కృష్ణమనాయుడు, ప్రమాదం ఎలా జరిగింది? ఎవరైనా గాయపడ్డారా? ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం నందిగామ శివారు ప్రాంతంలోని అనాసాగరం వద్ద ఈ ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు బస్సులో 20 మంది ఉన్నట్లు మనకు ప్రాథమిక సమాచారం అందుతుంది. బస్సు ఏ కావేరీ ట్రావెల్స్ సంబంధించినటువంటి బస్సు లారీని ఓవర్టేక్ చేసే సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 20 మంది ఉండగా అందులో 8 మంది గాయపడ్డారు. 8 మందిలో 4 తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం 8 మంది గాయపడ్డ వాళ్ళలో 2 మహిళలు ఉన్నారు. మిగిలినటువంటి 6 పురుషులు ఉన్నారు. వారు బాగా సతీష్ కుమార్ ఒకరిగా డానియల్, సుగుణ, సంతోష్, మహేష్, దాసు, మిట్టదాసు, నరేష్ గా పోలీసులు చెప్పారు. ఇందులో 4 తీవ్రంగా గాయపడ్డారు. మరో 4 స్వల్పంగా గాయపడ్డారు. మొత్తం 8 మందిని హుటాహుటిన స్థానికంగా ఉన్నటువంటి నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం విజయవాడకి తరలించారు. అయితే బస్సుకు సంబంధించినటువంటి డ్రైవర్ ఓవర్టేక్ చేసే సమయంలోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెప్తున్నారు. తెల్లవారుజామున జరిగినటువంటి ఈ ప్రమాదంతో ఒకసారిగా అందరూ అలర్ట్ అయ్యారు. గతంలో జరిగినటువంటి బస్సు ప్రమాదాలని దృష్టిలో ఉంచుకుని వెంటనే అక్కడికి పోలీసులతో పాటు రెవెన్యూ సిబ్బంది చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడము, మెరుగైన చికిత్సకి విజయవాడకు తరలించడం జరిగింది. అయితే బస్సు ప్రమాదం జరిగినటువంటి తీరు పైన కూడా ఇంకా పోలీసులు కేసు నమోదు చేసి విషయాల్ని ఆరా తీస్తున్నారు. ఈ బస్సు విజయవాడకు సంబంధించిందిగా మనకు తెలుస్తుంది. హైదరాబాద్ నుండి విజయవాడకు వస్తున్నటువంటి సందర్భంలో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు కూడా ఈ జాతీయ రహదారిపై ఎక్కువగా వేల సంఖ్యలో వాహనాలు నిత్యం ప్రయాణం జరుగుతూ ఉంటుంది. రద్దీగా ఉండేటువంటి ఈ జాతీయ రహదారి కనుక తెల్లవారుజామున మరే ప్రమాదాలు జరగకుండా ఆ బస్సు పూర్తిగా రహదారికి అడ్డంగా ఉన్న సందర్భంలో దాన్ని బయటికి తీసేటువంటి క్రమంలో ఇప్పటికే అక్కడికి ట్రైన్ తెప్పించారు. లారీతో పాటు ఆ బస్సును కూడా పక్కకు తీపిచ్చేటువంటి పనులని పోలీసు సిబ్బంది చేస్తున్నారు. మరోవైపు ఈ బస్సు ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపైన అటు బస్సుకు సంబంధించినటువంటి డ్రైవర్, క్లీనర్ తో పాటు ఇటు లారీకి సంబంధించినటువంటి డ్రైవర్, క్లీనర్ కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే బాధితులు క్షతగాత్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు కేసు కూడా నమోదు చేశారు. పూర్తి వివరాలు కాసేపటి తర్వాత పూర్తి విచారణ తర్వాత అందిస్తామని కూడా పోలీసులు చెప్తున్నారు. ధన్యవాదాలు కృష్ణమనాయుడు.